అందరూ కలలు కనాలి అని చెప్తా ఉంటారు. నేను ఈ రోజు కలలు కనడం కొన్నిసార్లు తప్పు కూడా అవుతుంది. ఎలా సార్ అని మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు. జవాబు ఒక కథ చెప్తాను నేను. ఒక అమ్మాయి పాలు అమ్ముతుంది అనమాట. తను ఏమనుకుంటుందంటే పాల ద్వారా వెన్న చేసి బటర్ చేసి దాన్ని బయట మార్కెట్ లో అమ్మి దానితో గుడ్లు తీసుకొని హెన్ను చేసి ఆ హెన్ ద్వారా పెద్ద పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఆ పౌల్ట్రీ ఫామ్ లో నుంచి డబ్బులు వచ్చి ఆ డబ్బులు వచ్చిన తర్వాత చక్కటి డ్రెస్ కొనుక్కొని తను చాలా సంతోషంగా ఉందామని చెప్పేసి ఎగురుతుంది. ఏమవుతుంది, తన నెత్తి మీద ఉన్నటువంటి కాస్త పాలు కూడా కింద ఒలికిపోతుంది అనమాట. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంది, డోంట్ కౌంట్ ద చికెన్ బిఫోర్ ద హ్యాచ్. అంటే మనం కలలు కంటూనే ఉన్నాం అనుకోండి, ఎక్కడికి పోకుండా కలలు కనడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కలలను సాకారం చేసుకోవడం కోసం మనం కష్టపడడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏవైతే పరీక్షలు మీ ముందున్నాయో, ఏవైతే టార్గెట్స్ మీ ముందున్నాయో, ఏవైతే ఛాలెంజెస్ మీ ముందున్నాయో అవి మీ డ్రీమ్స్ వల్ల వచ్చినవే. సో ఇప్పుడు కరెక్ట్ సమయం వచ్చింది ఆ డ్రీమ్స్ ని, ఆ ఛాలెంజెస్ ని మీరు అందిపుచ్చుకోవాలి అని అంటే దానికోసం మీరు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయాల్సిన సమయం ఆసన్నం. సో కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోవడం కోసం కష్టపడండి, శ్రమ పడండి.